ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకే స్తోత్రం కలుగునుగాక. మరి ఒకసారి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరంతా ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని దేవుని కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆకాశము భూమి గతిస్తుంది కానీ దేవుని మాట గతించదు. ఆయన మాటకంత శక్తి ఉంది. కాబట్టి దేవుని మాటపై ఆధారపడండి. మీ జీవితం అంతా శూన్యంగా ఉన్నా ఆయన మాట మీ జీవితంలో నూతన సృష్టి చేస్తుంది. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీ యొక్క ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కామెంట్స్ చదివి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుడు మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయనపై ఆధారపడండి. ఆయన కొరకు ఎదురు చూడండి. ఆయన మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునగాక. దేవుడు తన కృపచేత మరొకసారి మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. చూడండి, అనేక సార్లు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నా చేయి విడిచిపెట్టాడేమో అని. చాలాసార్లు ఆయన మనకు దూరంగా వెళ్ళిపోయినట్లుగా, ఆయన మనకు దూరం అయిపోయినట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కానీ ఆ సమయంలో మనమే దేవుని చేతిని విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆయన మాత్రం ఎప్పుడు మనల్ని విడిచిపెట్టరు, నిత్యము మనకు తోడే ఉంటారు. అందుకే ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో, జలములలో పడి నీ వెళ్తున్నా అక్కడ నేను నీకు తోడై ఉంటాను. జలములు నీ మీద నుండి పొర్లి పారవు. నదులలో పడి వెళ్తున్నా అవి నీ మీద పొర్లి పారవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను. నీవు అగ్ని మధ్యలో నడుస్తున్నా కూడా అక్కడ కూడా నేను విడిచిపెట్టను, నేను నీకు తోడై ఉంటాను. అందువల్ల అగ్ని నీకు ఏ హాని చేయలేదు, అగ్ని నిన్ను అంటదు, జ్వాలలు నిన్ను కాల్చవు అని. ఏ కష్టం గుండా వెళ్తూ ఉన్నా ఆయన మనకు తోడే ఉంటాడు. ఏ నష్టంలో వెళ్తూ ఉన్నా కూడా ఆయన విడిచిపెట్టడు. నదులలో పడి, జలములలో పడి, అంటే భయంకరమైన అలలు కొడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన నీకు తోడే ఉంటాడు. దేవుడు అన్నీ బాగున్నప్పుడే మనకు తోడే లేడు. కానీ సరిగా నడవలేనప్పుడు, జారిపోతున్నప్పుడు కూడా దేవుడు నీకు తోడైండి నిన్ను నడిపిస్తాడు. పేతురు నీటిపై ప్రభువుతో కలిసి నడవాలని ప్రయత్నించాడు. ప్రభుతో కలిసి నడవడం ప్రారంభించాడు. కొంతసేపు చక్కగా నడిచాడు ప్రభువుని చూస్తూ. అయితే కొంతసేపటికి చుట్టుప్రక్కల ఉన్న అల్లని చూడడం మొదలుపెట్టాడు. చుట్టుప్రక్కల ఉన్న ఆ నీటిని చూడడం మొదలుపెట్టాడు. ఆ నీటి వేగాన్ని చూడడం మొదలుపెట్టాడు. తనపై ఎగిసిపడుతున్న అల్లని చూస్తూ నేను మునిగిపోతున్నానేమో అని భయపడుతూ, అయ్యా నేను మునిగిపోతున్నానని ప్రభుతో చెప్తున్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు, చుట్టుప్రక్కల ఉన్న అల్లని చూడొద్దు, నన్ను చూడు. అవి ఎంత స్పీడ్గా నీ మీదకి వస్తున్న వాటిని చూడొద్దు, నన్ను మాత్రమే చూస్తూ నా వెనుక నడువు, నన్ను వెంబడించని ప్రభు చెప్పి పేతురు చేతిని పట్టుకుని లేవనెత్తాడు. పేతురు ప్రభు కూడా నడుస్తూ వెళ్తున్నాడు. కానీ ప్రభువుని చూడకుండా ప్రక్కకు చూచినప్పుడు ప్రభు తోడై ఉన్నా కూడా మునిగిపోతున్నాడు. ప్రభు తోడై ఉన్నా కూడా భయపడుతూ ఉన్నాడు. ప్రభు తోడై ఉన్నా కూడా మరణ భయముతో ఉన్నాడు. నేను చనిపోతున్నానయ్యా అంటున్నాడు. మనం కూడా అనేక సార్లు నేను నీకు తోడై ఉన్నాను, నిత్యము నేను నిన్ను నడిపిస్తాను, నా చేయి పట్టుకు, నా వెనుక నడువని ప్రభు చెప్పినా కూడా కొంతసేపు ఆయన వెనుక నడుస్తాం, కొన్ని రోజులు ఆయన వెనుక నడుస్తాం. కానీ కొన్ని రోజులకు ఆయనను విడిచిపెట్టి ప్రక్కన చూస్తూ ఉంటాం. మనకెదురవుతున్న కష్టాలను చూస్తూ ఉంటాం, మనకెదురవుతున్న శ్రమల వైపు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాటిని చూస్తామో అవన్నీ కూడా మనల్ని ముంచివేయడానికి చూస్తాయి. కాబట్టి నీ జీవితంలో నీ చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నీ మార్గము ముళ్ళుగా ఉన్నా, నీ చుట్టుప్రక్కల ఉన్న ఏ ఇబ్బందిని కూడా చూడొద్దు, నీ పరిస్థితులను చూడొద్దు. అంటే దానిపై నీ దృష్టి పెట్టొద్దు. వాగ్దానం చేసిన దేవుని చూడు. అల్లతో నీకు సంబంధం లేదు. అవి ఎంత ఎత్తుగా వస్తున్నాయో నీకు సంబంధం లేదు. అవి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో నీకు సంబంధం లేదు. నీవు ప్రభు వెనుక ఆయనను చూస్తూ నడిచిపో. అలలపైన కూడా నడిపిస్తాడు ఆయన. కష్టమైన పరిస్థితులకు కూడా నిన్ను నడిపిస్తాడు. మీరు ఏ స్థితిలో వెళ్తూ ఉన్నా ఆ కష్టం మిమ్మల్ని దాటదు. మీరే ఆ కష్టాన్ని దాటి వెళ్ళిపోతారు. ఎందుకంటే జలములలో వెళ్తున్నా, అగ్నిలో వెళ్తున్నా నేను నీకు తోడై ఉన్నానని ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి.
భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడే నీకు తోడై ఉండగా నీ మార్గంలో, నీ జీవితంలో, నీ జీవిత ప్రయాణంలో ఏ అడ్డంకులు వచ్చినా అవి నిన్నేమి కూడా చేయలేవు. దేవుడే నీకు తోడై ఉన్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను మృంగివేస్తాయేమో అనుకుంటున్నావేమో, అవి ఎప్పటికీ నిన్ను మృంగివేయవు. నీవే వాటిని దాటుకొని బయటకు వస్తావు. ఆయన నడిపింపుకు నిన్ను నీవు ఆయనకు అప్పగించుకుంటే ఆయన నిత్యము నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే ఏ విధంగా ఉంటుందంట, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటావంట. నిజంగా ఎంత అద్భుతకరమైన దేవుడు. మనము నమ్మిన ప్రభు మనల్ని నిత్యము సమృద్ధితో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. కరువులో ఉన్న ఆయన నిన్ను నడిపిస్తాడు, కరువును దాటిస్తాడు. నీ శరీరాన్ని మాత్రమే నడిపించడు, కానీ నీ ఆత్మను కూడా నిత్య జీవం వరకు నడిపిస్తాడు. కాబట్టి నీవు గనుక ఆయన వెనుక నడవడం ప్రారంభిస్తే జయించే అనుభవంలోనికి వస్తావు. నీవు ఏ పెద్ద కష్టం వచ్చినా కష్టాన్ని చూసి భయపడడం కాదు, కానీ కష్టమే నిన్ను చూచి భయపడే అనుభవంలోనికి నువ్వు వస్తావు. సాతానును, చీకటి శక్తులను చూచి మీరు భయపడడం కాదు, కానీ అవే మిమ్మల్ని చూచి పారిపోయే అనుభవంలోనికి వస్తారు. అయితే మీ మార్గంలో మీకు కష్టాలు రాకుండా చేస్తానని కాదు, తప్పకుండా అడ్డంకులు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ శ్రమలో మీరు నలిగిపోరు. వాటిలో దేవుని శక్తిని మీరు చూస్తారు. ఆ కష్టాన్ని దాటే శక్తిని నీకు ఇస్తాను. ఆ శ్రమను చూచి భయపడడం కాదు, ఆ శ్రమే నిన్ను చూచి భయపడే స్థితిలోనికి నేను తీసుకువస్తానని ఈరోజు సృష్టికర్తైన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మనిషి మాత్రంగా అనేక కష్టాలు మనకు ఎదురవుతాయి. యోబు భక్తుడు అన్నాడు కదా, భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా? ఒక యుద్ధాన్ని నేను జయించగలిగిన దేవుని శక్తితో అనుకుంటే మరి ఒక యుద్ధము, మరి ఒక శ్రమ రెడీగా ఉండొచ్చు నీ మార్గంలో. అయితే ఆ శ్రమలన్నిటినీ దాటించుకుంటూ నిన్ను ఆయన చక్కటి మార్గంలో నడిపిస్తాడు, నిత్యము నడిపిస్తాడు. ఈ ఉదయాన్నే నడిపిస్తాడు, మధ్యాహ్న కాలంలో నడిపిస్తాడు, సాయంకాలంలో నడిపిస్తాడు, రాత్రి వేళ కూడా నడిపిస్తాడు, తెల్లవారుజామున కూడా నిన్ను నడిపిస్తాడు. నేను విడిచిపెట్టి వెళ్ళిపోడు. మిగిలినవన్నీ కూడా ఏదో ఒక సమయంలో మనల్ని విడిచిపెడతాయి. ధనమైన, ఆరోగ్యమైన, అందమైన, బలమైన మనుషులైన, బంధువులైన, స్నేహితులైన, ఇది ఉంది అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా ఏదో ఒక సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రం ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. నిత్యము నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నడిపించే చేతుల్లోకి వెళ్ళిపో. అయితే నిన్ను నిత్యము నడిపించగలిగిన సముద్రైన దేవుని చేతుల్లో చేయి వేసి ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ముందుకు సాగు. ఏ సమయంలో కూడా దేవుని చేతిని విడిచిపెట్టద్దు. సాతాను చెప్తూ ఉంటాడు, ఆ మార్గంలో వెళ్తే నువ్వు తిన్నగా వెళ్ళలేవు, నీవు పాపంలో ఉన్నావు కదా, దేవుడు నీకు సహాయం చేయడు అని. కానీ సాతాను చెప్పే మాటలు ఎంత మాత్రం పట్టించుకోకుండా నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుని చేతిని పట్టుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా ప్రతి సమయంలో కూడా నిన్ను నడిపించి నీ గోల్కి నిన్ను చేరుస్తాడు. వాగ్దానం నమ్ముతున్న వారందరూ ఒక్క నిమిషం నాతో కలిసి మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నేను ఎప్పటికీ విడువను, ఎడబాయను, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన వాడవు, నమ్మదగిన వాడవు. ఏ వాగ్దానం చేసినా దాన్ని నెరవేర్చేంత వరకు కూడా మమ్మల్ని విడిచిపెట్టని గొప్ప దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఉదయాన. తండ్రి, నీవు ఎంతో అద్భుతకరమైన వాగ్దానాన్ని ఈరోజు మాకు ఇచ్చారు. నేను నిత్యము నడిపిస్తానని. ఇంత గొప్ప మాట మా జీవితంలో మాకు ఎవరయ్యా? ఎందుకంటే నిత్యము నడిపించడానికి వారికి శక్తి చాలదు. అనేక సార్లు వారే శోధనలో ఉంటారు కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మీరు మాత్రం అట్లా కాదయ్యా, తప్పకుండా నన్ను నడిపిస్తానని వాగ్దానం ఇచ్చారంటే కష్టంలో కూడా పిలువగానే దిగొస్తావు, కష్టంలో కూడా నన్ను నడిపిస్తావు తండ్రి. ఈరోజు పూర్తిగా మా ఆత్మీయ కుటుంబం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విన్నారో, ఎంతమంది అయితే వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము యేసుక్రీస్తు నామంలో నెరవేర్చబడునుగాక. అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామంలో అద్భుతకరమైన విడుదల ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక. యేసునామంలో ఆశ్చర్యకరమైన కార్యములు ప్రతి కుటుంబంలో జరుగునుగాక. యేసునామంలో ఆశ్చర్యకరమైన స్వస్థతలు ప్రతి కుటుంబంలో జరుగునుగాక.
యేసునామములో అద్భుతకరమైన రక్షణ కార్యములు ప్రతి కుటుంబంలో జరుగునుగాక. యేసునామములో పాపపు బంధకాలు ప్రతి కుటుంబంలో తెగిపోవునుగాక. యేసునామములో ప్రతి ఒక్కరూ వ్యసనాల నుండి విడుదల పొందుకొందురుగాక. యేసునామములో ప్రతి కోర్టు కేసు నుండి విడుదల పొందుకొందురుగాక. యేసునామములో అప్పుల నుండి అద్భుతకరమైన విడుదల పొందుకొందురుగాక. యేసునామములో అద్భుతకరంగా ఆర్థిక బంధకాలన్నీ తెగిపోనుగాక. ఎంతమంది అయితే ఇతరుల చేతిలో ధనాన్ని పోగొట్టుకున్నారో వారందరూ యేసునామములో తిరిగి పొందుకొందురుగాక. పోగొట్టుకున్నదంతా తిరిగి రెస్టోర్ చేయబడునుగాక యేసునామములో. అదేవిధంగా ఇండ్లను పోగొట్టుకున్నవారు, స్థలాన్ని పోగొట్టుకున్నవారు, కుటుంబాన్ని పోగొట్టుకున్నవారు, శాంతిని సమాధానాన్ని పోగొట్టుకున్న ఏది పోగొట్టుకున్నా యేసునామములో తిరిగి పొందుకొందురుగాక. యేసునామములో ఉద్యోగ సమస్యల నుండి విడుదల పొందుకొందురుగాక. యేసునామములో వ్యాపారంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక. యేసునామములో వ్యవసాయంలో అభివృద్ధి చెందునుగాక. యేసునామములో చేతి వృత్తులలో అభివృద్ధి చెందుదురుగాక. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ యేసు మీరు తోడై ఉన్నందుకు వందనాలు. ఎగ్జామ్ రాసిన బిడ్డల జీవితంలో చక్కటి రిజల్ట్స్ పొందుకొందురుగాక. ప్రతి గర్భమును తెరుస్తున్నందుకు వందనాలు. యేసునామములో తెరవబడునుగాక. వివాహం కాని బిడ్డలందరి జీవితాలు అద్భుతకరంగా వివాహములు జరుగునుగాక. యేసు శక్తి కలిగిన నామం వారందరి జీవితాలు అద్భుతములు జరిగిస్తుందని నమ్ముతున్నాను. ల్యాండ్స్ అమ్మాలనుకుంటున్న బిడ్డల జీవితంలో యేసునామములో త్వరలోనే అద్భుతములు జరుగునుగాక. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా చేతిలో పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడే ఉండుండయ్యా. వారు ఎక్కడికి వెళ్తున్నా మీరు తోడుగా ఉండండి. వారు ఏ పనికి వెళ్తున్నా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేను దేవునికి దూరంగా జీవిస్తున్నాను కదా, దేవుడు నా చేయి పట్టుకుంటాడా, నన్ను నడిపిస్తాడా, ఆయన నాకు తోడుగా ఉంటాడా అని మీరు అనుకుంటున్నారా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు తప్పక మీకు తోడే ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. నిత్యము నీకు తోడే ఉంటాడు, నేను నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడే నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.